మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో నేనైతే చాలా డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే షూట్ చేశాను. సో అదేంటంటే నేను రంజాన్ టైంలో చార్మినార్కి వెళ్ళిన వీడియో. ఈ వీడియో అయితే చాలా న్యాచురల్గా అండ్ ఫన్నీగా అయితే ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎక్కడికి వెళ్తాం ఈరోజు మనం? చార్మినార్. సో లెట్స్ గో టు చార్మినార్. ఓకే బాయ్ బాయ్ గైస్, అక్కడ కలుసుకుందాం. సో మేమైతే ఇప్పుడు ప్రెజెంట్ ఎంజీ బస్ స్టాప్లో అయితే ఉన్నాము. అండ్ ఇక్కడ నుంచి మేము చార్మినార్ అయితే వెళ్ళిపోతున్నాం. గైస్ మీకు తెలుసా ఫన్నీ థింగ్ ఏంటంటే రూట్ మర్చిపోయింది. రూట్ కాదు, అటు ఎగ్జిట్ అటు అనుకొని అటు వెళ్ళాం, కానీ అటు ఎగ్జిట్ కాదు. సో ఇప్పుడు ఇంకా లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడైతే మేము ఆటో వాళ్ళతో బేరం అయితే ఆడుతున్నాం. వాళ్ళు చార్మినార్ తీసుకెళ్ళడానికి 60 రూపీస్ అడుగుతున్నారు. 40కి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళనైతే అంటున్నారు. అండ్ ఇక్కడైతే మనకు ఒక సెకండ్ అంకుల్ అయితే వచ్చారు. ఈయన 40కి తీసుకెళ్తా అని అయితే అన్నారు. సో ఇగో ఈ ఆటో అంటే ఈ అంకుల్ 40 రూపీస్ తీసుకెళ్తామని చెప్పారు. ఇలా 50 అన్నారు, ఇప్పుడు 40. 40కి అయితే అదే ఫస్ట్ అడిగిన అంకుల్ మళ్ళీ వచ్చిండు. ఆయన ఆటో ఎక్కడానికి రమ్మంటున్నాడు. అండ్ సెకండ్ అడిగిన అంకుల్ ఇక్కడనే ఉన్నాడు. హియర్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఆటో అంకుల్. సెకండ్ అడిగిన అంకుల్ కోసమే వెయిట్ చేస్తున్నాం మేము. గాయ్స్ ఇది ఫన్నీగా ఉంటుంది, కానీ ఇక్కడ కొంచెం బోర్ కొడుతుంది. నా వాయిస్ ఓవర్ కూడా ఆడేస్తున్నాడు. నవ్వు ఈ చూడండి, ఫోర్స్ చేస్తున్నాను. ఫోర్స్ చేస్తున్నారంటే ఫోర్స్ చేస్తున్నారు. ఫోర్స్ చేస్తుంది దేనికి? పెద్ద హీరో అని మరి బాబువి ఫోర్స్ అంట. హీరోను రేపారా? నువ్వు జీరోరా? కాదు, యువర్ ఏ జీరో. జీరో. ఓకే ఓకే, ఇదంతా కాదు, మన ఫ్యాన్స్ డిసైడ్ చేస్తారు. సబ్స్క్రైబర్స్. ఓకే దాదా ఇట్రా ఏం డిసైడ్ చేయాలా? కామెంట్ సెక్షన్లో నేను హీరోయా జీరోయా డిసైడ్ చేయండి. ఓకే గైస్, వీడు హీరోనా జీరో అన్నదంటే మీరైతే ఒక కామెంట్ అయితే చేసేయండి. హీరోనే చేస్తారుగా? నో, హీరో జీరో. హీరో 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 హీరో. సో నౌ వి ఆర్ గోయింగ్ టు చార్మినార్. సెకండ్ అంకుల్ ఆటో కోసం చాలాసేపు వెయిట్ అయితే చేసాము. ఆయన ఇంతసేపటికి రాకపోయే వరకు ఇంకా ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు 100 టోటల్గా అమ్మా షేరింగ్ ఆటో 100 రూపీస్ తీసుకుంటున్నాడు. వీఆర్ గోయింగ్ టు ప్లేస్లో ఆటో లేదు. ప్లేస్ లేకుండా ఆటో ఎక్కించండి. నాకేమో హిందీ రాదు, ఆయన ఏమో హిందీలో మాట్లాడుతున్నాడు. సో ఆయన హిందీ, మనకు తెలుగు. సో నాట్ మ్యాచ్. मुझे तेलुगु नहीं आता, हिंदी में बोलो. నీ అమ్మాయి ఇక్కడ తెలుగు కే దిక్కులేదు, హిందీ में ఎట్లా బోలాలరా? ఆయన చూడండి ఎంత ధైర్యంగా ఎంతమందిని ఇరికిరికిగా ఆటోలో ఎక్కించుకొని తీసుకోబోతున్నాడు. నాకైతే ప్లేస్ సరిపోవట్లేదు, ఉరుసుకుపోతుంది ఇది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. కానీ తప్పట్లే. ఇవన్నీ చూడండి, కార్నర్ కూర్చున్నారు అలా. ఫైనల్లీ వి ఆర్ అట్ చార్మినార్. Guys, now we are in Charminar. Oh my God! బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. Guys, Charminar. సో గైస్, ఇదైతే చార్మినార్ ఎంట్రన్స్ అన్నమాట. ఇంకా చార్మినార్ ఎంట్రన్స్ పక్కనే శివ మందిర్ అని ఒక టెంపుల్ అయితే ఉంది. ఇంకా శివ మందిర్ లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నా. గైస్, నౌ ఐఎమ్ డన్ విత్ దర్శనం. అండ్ ఇప్పుడైతే చార్మినార్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఫస్ట్ టైం చార్మినార్ చూస్తున్నా, దట్ టు నైట్ టైం. సో వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. Charminar చూసారా? ఇవే
తగ్గించుకుంటే మంచిది. ఇక్కడైతే ఫుల్ రష్ ఉంది. మీరైతే బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు ఎంత మంది జనాలు ఉన్నారో. అసలు నేను చార్మినార్ ఎందుకు వెళ్ళా అనుకుంటున్నారా? ఇదిగోండి మా సిస్టర్ ని మీట్ అవుదామని చార్మినార్ వరకు అయితే వచ్చాను. ఇంకా చార్మినార్ లో అలా తిరిగిన చాలా సేపటికి వీడికైతే స్పెట్స్ ట్రై చేయాలని అయితే అనిపించింది. సరే కదా అని చెప్పి ఇంకా స్పెట్స్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. ఏంటి మమ్మీ ఎవడీడు? మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్. ఇంకా గాగుల్స్ ట్రై చేసిన తర్వాత చార్మినార్ లో బాగా ఫేమస్ అయిన మిలానీ జ్యూస్ షాప్ అయితే కనిపించింది. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాం. మనకైతే ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. బట్ నేనైతే మ్యాంగో ఫలూడా అండ్ మల్బరీ మలై అయితే ట్రై చేశాను. నేనైతే ఇక్కడ మల్బరీ మలై ట్రై చేయాలని చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. బట్ ఫస్ట్ అయితే మ్యాంగో ఫలూడా ట్రై చేశాను. దీని టేస్ట్ అయితే ఓకేగా ఉంది. చూసారు కదా మనం మల్బరీ మలై ఎంత టెంప్టింగ్ గా ఉందో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా చార్మినార్ వెళ్తే మిలానీ జ్యూస్ పాయింట్ లో ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా అలా తినేసిన తర్వాత మళ్ళీ వాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాం. గైస్ మన స్పెట్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి కామెంట్ అయితే చేసేయండి. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. సో ఇక్కడైతే క్రౌడ్ రియల్ అయింది. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా రియల్ అయింది. కొంచెం క్రౌడ్ అనేది తగ్గింది. నేనైతే ఎప్పటి నుంచో చార్మినార్ వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నా. బట్ వెళ్ళలేకపోయాను. బట్ ఫైనల్లీ రంజాన్ టైంలో అయితే చార్మినార్కి అయితే వెళ్ళాను. వెళ్ళడమే కాదు అక్కడ నేను చాలా ఎంజాయ్ కూడా చేశాను. మీరైతే ఇంకా వీడియోలో చూసేయచ్చు. ఇక్కడ ఎలా ఉందంటే పోలీసులు వస్తేనేమో పక్కకు తీసుకెళ్తారు, పోలీసులు లేకపోతేనేమో మధ్యలో తీసుకొచ్చి పెడుతున్నారు అనమాట. ఇలా అటు షిఫ్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వ్యాపారం. మనకి ఇక్కడ ఇలాంటి బెలూన్స్ చాలానే ఉన్నాయి. ఒకసారి పట్టుకుంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందా అనేసి అడిగాను. సరే ఇచ్చాడు. అండ్ తర్వాతకి ఒక బెలూన్ అయితే కొనుక్కున్నా. నేను కొనుక్కున్న వెంటనే ఆ బెలూన్ అయితే ఎగిరిపోయింది. మై బెలూన్ ఎగిరిపోతుంది. మనకి చార్మినార్ దగ్గర ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలానే ఉన్నది. బట్ మనకైతే టైం కావాలా. సో మేమైతే చాలాసేపు ఇలా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఈ ధూప్ స్టిక్స్ దగ్గరకు అయితే వచ్చాము. ఇంకా ఈ ధూప్ స్టిక్స్ తీసుకొని వస్తుంటే చిన్నప్పుడు మేము ఆడుకునే వాళ్ళం ఒకటి. దాని నేమ్ అయితే నాకు ఐడియా లేదు. మనం ఇట్లా కింద నుంచి ఎగరేస్తే అది పైకి వెళ్తుంది లైట్స్తో. సో అది కనిపించింది. ఇంకా దాన్ని అయితే కొనుక్కున్నాను. సో గైస్ ఫైనలీ దట్స్ ఆల్ అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం తర్వాత లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో అందుకే అయితే పోస్ట్ చేశాను నేను. సో ఫైనల్గా మేమైతే మా చెల్లికి బాయ్ చెప్పేసి మేమైతే రిటర్న్ అయిపోయాం. మీరైతే మన వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఓకే బాయ్ గైస్ నేను హీరో జీరో కామెంట్ చేయండి. ఓకే బాయ్.